సంక్రాంతి రేసు ముగిసిపోయింది అనుకున్న సమయంలో కూడా టాలీవుడ్ బాక్సాఫీస్ ఇంకా మండుతోనే ఉంది. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి సినిమా మన శంకర వరప్రసాద్ గారు రోజులు గడిచే కొద్దీ మరింత బలపడుతుంటే, మరోవైపు ప్రభాస్ రాజాసాబ్ తన ప్రయాణాన్ని నెమ్మదిగా కొనసాగిస్తోంది. యూత్ ఆడియన్స్ను ఆకట్టుకున్న అనగనగా ఒక రాజు, ఫ్యామిలీ ఆడియన్స్కు నచ్చిన నారి నారి నడుమ మురారి, కామెడీ ఎలిమెంట్స్తో నిలబడిన భర్త మహాశయులకు విజ్ఞప్తి, ఇవన్నీ కూడా తమ స్థాయిలో పోరాడుతున్నాయి. ఇక బాలీవుడ్ నుంచి వచ్చిన బార్డర్ 2 మాత్రం ఒక్కసారిగా ఈ పోరులోకి దూసుకొచ్చి కొత్త అలజడి సృష్టించింది. ఈరోజు పరిస్థితిని చూస్తే అసలు ఎవరు ముందున్నారు, ఎవరి జోరు తగ్గింది, ఎవరు ఊహించని విధంగా నిలబడ్డారు అనే ప్రశ్నలు అందరి మదిలో తిరుగుతున్నాయి. ముందుగా మన శంకర వరప్రసాద్ గారి విషయానికొస్తే, ఇదిప్పుడు కేవలం సినిమా కాదు, ఒక బాక్స్ ఆఫీస్ ఫెనామినాన్. 15వ రోజుకు కూడా ఈ సినిమా ఇంకా రోజుకు సుమారు 1.2 నుండి 1.5 కోట్ల గ్రాస్ను రాబట్టుతుండడమంటే సాధారణ విషయం కాదు. పండగ సీజన్ ముగిసిపోయింది, కొత్త సినిమాలు వచ్చాయి, అయినా కూడా థియేటర్లలో ఈ సినిమాకి కుటుంబ ప్రేక్షకులు క్యూ కడుతూనే ఉన్నారు. మెగాస్టార్ స్క్రీన్ ప్రెజెన్స్, అనిల్ రావిపూడి స్టైల్ కామెడీ, సెంటిమెంట్ ఆల్ టుగెదర్ ఈ సినిమాను లాంగ్ రన్నర్గా మార్చాయి. చాలా ఏరియాల్లో ఇప్పటికే బయర్లు బ్రేక్ ఈవెన్ దాటేశారు. ఇక ఇక్కడి నుంచి వచ్చే ప్రతి రూపాయి లాభమే. ఈ రోజు కూడా హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, తెనాలి లాంటి ఫ్యామిలీ బలమైన సెంటర్లలో ఈ సినిమాకి 40-50% ఆక్యుపెన్సీ కొనసాగుతోంది. 15వ రోజు కూడా ₹1 కోటి పైగా రాబట్టడమంటే ఇది నిజంగా మెగాస్టార్ స్టామినా. ఇదే సమయంలో ప్రభాస్ రాజాసాబ్ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. 17వ రోజుకొచ్చేసరికి ఈ సినిమా రోజుకు సుమారు 30 లక్షల నుండి 45 లక్షల కోట్ల గ్రాస్ వరకు మాత్రమే తెచ్చుకుంటోంది. ఇది ఒక సాధారణ సినిమాకు గౌరవప్రదమైన సంఖ్యే కావచ్చు, కానీ ప్రభాస్ స్థాయిని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ఇది చాలా తక్కువ. మొదటి వారం తర్వాతే ఈ సినిమా వేగం గణనీయంగా తగ్గిపోయింది. హారర్ కామెడీ జానర్లో చేసిన ప్రయోగం కొంతమంది ఆడియన్స్కు కనెక్ట్ కాలేకపోయింది. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను పెద్దగా అంగీకరించలేదు. ఫలితంగా థియేటర్లు తగ్గాయి, షోలు కట్టయ్యాయి. ఇప్పటికీ కొన్ని మల్టీప్లెక్స్ల్లో, ముఖ్యంగా యూత్ ఉన్న ఏరియాల్లో ఈ సినిమా నడుస్తోంది. ప్రభాస్ సినిమా కాబట్టి ఒకసారి చూద్దాం అన్న ఫీలింగ్తో కొంతమంది ఇంకా వస్తున్నారు. కానీ ఇది ప్రభాస్ను పెద్దగా ముందుకు నడిపించే స్థాయి కాదు. ఈ 15వ రోజుకు వచ్చిన సంఖ్యలు చూస్తే ఈ సినిమా రన్ పూర్తిగా ముగింపు దశలోకి వచ్చిందని చెప్పవచ్చు. ఇక అనగనగా ఒక రాజు విషయానికొస్తే ఇదొక సైలెంట్ విన్నర్లా మారింది. 13వ రోజుకు కూడా ఈ సినిమా సుమారు 70 లక్షల నుండి 90 లక్షల కోట్ల గ్రాస్ రాబట్టుతోంది. ఇది నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం. పెద్ద హీరోలు లేని సినిమా, కానీ కంటెంట్ బలంతో నిలబడింది. నవీన్ పోలిశెట్టి కామెడీ, స్క్రీన్ ప్లే టైట్నెస్, యూత్కు కనెక్ట్ అయిన డైలాగ్స్ ఈ సినిమాకు ప్రాణం పోశాయి. మొదటి వారం తర్వాత కూడా ఈ సినిమా డ్రాప్ కాకుండా నిలబడడమంటే దీనికి రిపీట్ ఆడియన్స్ ఉన్నారన్నమాట. కాలేజ్ స్టూడెంట్స్, ఫ్రెండ్స్ గ్రూప్స్ ఇంకా ఈ సినిమాను ఎంచుకుంటున్నారు. చాలా సెంటర్లలో ఈ సినిమా షేర్ పరంగా ఇప్పటికీ సేఫ్ జోన్లోకి వెళ్లిపోయింది. తక్కువ బడ్జెట్లో తీసిన సినిమా కావడంతో ఈ నంబర్స్ నిర్మాతలకు బంగారం లాంటివి. ఇక్కడే మనకు స్పష్టంగా అర్థమవుతోంది ఒక విషయం: స్టార్ పవర్ మాత్రమే సరిపోదు, కంటెంట్ కావాలి. రాజాసాబ్ స్టార్ పవర్ ఉన్నా కంటెంట్ కనెక్ట్ కాలేదు. అనగనగా ఒక రాజు స్టార్ లేని సినిమా అయినా కంటెంట్ బలంగా నిలబెట్టింది. మన శంకర వరప్రసాద్ గారైతే స్టార్ పవర్ ప్లస్ కంటెంట్ రెండూ కలిసి ఒక సునామీగా మారాయి. ఈ 3 సినిమాల మధ్య తేడా చూస్తే బాక్సాఫీస్ ఎలా పనిచేస్తుందో అర్థమవుతుంది. ఒక సినిమా పండగ అయిపోయినా రోజుకు ₹1 కోటికి పైగా రాబట్టుతోంది. ఇంకొక సినిమా 2 వారాలకే లక్షల్లోకి పడిపోయింది. 3వ సినిమా మాత్రం తన స్థాయిలో స్థిరంగా ముందుకెళుతోంది. ఈ పోరాటంలో మెగాస్టార్ సినిమా ఇప్పటికీ రాజ్యమేలుతోంది. రోజులు గడిచినా దాని ప్రభావం తగ్గడం లేదు. ప్రభాస్ సినిమా మాత్రం తన పేరుకు తగ్గ రన్ ఇవ్వలేకపోయింది. నవీన్ పోలిశెట్టి సినిమా మాత్రం ఊహించని విధంగా నిలబడి ట్రేడ్ వర్గాలకు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇదంతా చూస్తుండే ఒక విషయం మాత్రం క్లియర్గా కనిపిస్తోంది: బాక్సాఫీస్ వద్ద నిజంగా గెలిచేది ఎవరో కాదు, ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న సినిమా మాత్రమే. ఇప్పుడు ఆ హృదయాలపై రాజ్యం చేస్తోంది మాత్రం మన శంకర వరప్రసాద్ గారు. ఇప్పుడు మన దృష్టిని నారి నారి నడుమ మురారి, భర్త మహాశయులకు విజ్ఞప్తి, అలాగే తాజాగా బరిలో దిగిన బార్డర్ 2 మీద పెట్టాలి. ఎందుకంటే ఈ 3 సినిమాలే ఇప్పుడు మిగిలిన బాక్సాఫీస్ పోరాటాన్ని ఆసక్తికరంగా మారుస్తున్నాయి. ముందుగా నారి నారి నడుమ మురారి విషయానికొస్తే ఈ సినిమా 13వ రోజుకు కూడా రోజుకు సుమారు 60 లక్షల నుండి 80 లక్షల కోట్ల గ్రాస్ రాబట్టుతోంది. ఇది శర్వానంద్ కెరియర్లో ఒక గౌరవప్రదమైన రన్ అని చెప్పలు. మొదటి కొన్ని రోజులు సాఫ్ట్గా స్టార్ట్ అయిన మౌత్ టాక్ వల్ల ఈ సినిమా నెమ్మదిగా తన స్థాయిని పెంచుకుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ప్రేక్షకులు ఈ సినిమాను స్వీకరించారు. ప్రేమ, భావోద్వేగం, కొంచెం వినోదం, ఈ మిశ్రమం చాలా మందికి నచ్చింది. పెద్ద మాస్ హడావిడి లేకపోయినా స్థిరమైన కలెక్షన్లతో ముందుకు సాగుతోంది. ఈ 15వ రోజు కూడా కొన్ని సింగిల్ స్క్రీన్స్లో ఈ సినిమా 30-40% ఆక్యుపెన్సీతో నడవడమంటే చిన్న విషయం కాదు. బయ్యర్ల పరంగా చూస్తే చాలా ఏరియాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దగ్గరికి చేరుతోంది, లేదా ఇప్పటికే సేఫ్ జోన్లోకి వెళ్లిపోయింది. అంటే
ఇదొక సైలెంట్ హిట్గా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక భర్త మహాశయులకు విజ్ఞప్తి పరిస్థితి చూస్తే ఇది కూడా తన స్థాయిలో పోరాడుతోంది. 14వ రోజుకు ఈ సినిమా రోజుకు సుమారు 40 లక్షల నుండి 55 లక్షల కోట్ల గ్రాస్ తెచ్చుకుంటోంది. ఇది మొదటి వారం తర్వాత చాలా సినిమాలు పూర్తిగా పడిపోతాయి. కానీ ఈ సినిమా ఇంకా థియేటర్లలో నిలబడగలుగుతోంది. రవితేజ కామెడీ, సత్య ట్రాక్, ఫ్యామిలీ ఫ్రెండ్లీ టోన్ ఈ సినిమాకు కొంత లాంగ్ రన్ ఇచ్చాయి. ఇది పెద్ద హిట్ కాదు, ఇండస్ట్రీ షేక్ చేసే సినిమా కూడా కాదు. కానీ డీసెంట్ రన్ అనే కేటగిరీలోకి ఈ సినిమా స్పష్టంగా వస్తోంది. చిన్న పట్టణాలు, బి సెంటర్లలో ఈ సినిమా ఇంకా కొంత ఆదరణ పొందుతోంది. ఒక్కసారి హాయిగా నవ్వుకోవచ్చు అనే ఫీలింగ్తో కుటుంబాలు ఇంకా ఈ సినిమాను ఎంచుకుంటున్నారు. ఈ రేంజ్లో కొనసాగితే ఇదొక యావరేజ్ ప్లస్ రిజల్ట్తో ముగుస్తుంది. ఇప్పుడు అసలు ట్విస్ట్ ఎక్కడొచ్చిందంటే బార్డర్ 2 ఎంట్రీతో. ఈ సినిమా మొదటి రోజే సుమారు 6 నుండి 7 కోట్ల గ్రాస్తో ఓపెన్ అయింది. ఇదొక డైరెక్ట్ హిందీ సినిమా అయినా తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి స్పందన దక్కింది. ముఖ్యంగా దేశభక్తి టచ్, పెద్ద స్కేల్, యుద్ధ నేపథ్యం ఇవన్నీ ప్రేక్షకులను ఆకర్షించాయి. చాలా థియేటర్లు రాజాసాబ్ లేదా మిగతా సినిమాల షోలను తగ్గించి బార్డర్ 2కి షోలు కేటాయించాయి. దీనివల్ల మిగతా సినిమాలపై కూడా ప్రభావం పడింది. ఇక్కడే బాక్సాఫీస్ మ్యాప్ మొత్తం మారిపోయింది. ఒకవైపు మెగాస్టార్ సినిమా ఇంకా రోజుకి 1 కోటికి పైగా తెచ్చుకుంటూ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. మరోవైపు ప్రభాస్ సినిమా తన చివరి దశలోకి చేరిపోయింది. అనగనగా ఒక రాజు మాత్రం ఆశ్చర్యంగా నిలబడి యూత్ ఆడియన్స్ను తన వైపు తిప్పుకుంటోంది. నారి నారి నడుమ మురారి స్థిరమైన కుటుంబ సమర్థనతో ముందుకు సాగుతోంది. భర్త మహాశయులకు విజ్ఞప్తి కూడా తన స్థాయిలో పోరాడుతోంది. మధ్యలో బార్డర్ 2 కొత్త పోటీగా వచ్చి థియేటర్ మ్యాప్ను మార్చేసింది. ఈ రోజు బాక్సాఫీస్ గెలిచింది ఎవరు అంటే స్పష్టంగా చెప్పాలి అంటే మన శంకర వరప్రసాద్ గారు. 15వ రోజుకు కూడా 1 కోటికి పైగా రాబట్టడం, మిగతా సినిమాలన్నింటినీ డామినేట్ చేయడం అంటే ఇది సాధారణ విజయం కాదు. ఇదొక రేర్ ఫెనామినాన్. రెండో స్థానంలో నిలిచింది అనగనగా ఒక రాజు. తక్కువ బడ్జెట్లో తీసిన సినిమా, కానీ రోజుకు 1 కోటి దగ్గర నెంబర్స్తో నిలబడడం అంటే ఇది నిజంగా పెద్ద విజయం. 3వ స్థానంలో నారి నారి నడుమ మురారి, 4వ స్థానంలో భర్త మహాశయులకు విజ్ఞప్తి, చివరిలో రాజాసాబ్. ఇది మనకు ఒక క్లియర్ మెసేజ్ ఇస్తోంది. స్టార్ ఇమేజ్ ఒక్కటే సరిపోదు, పండగ టైం ఒక్కటే సరిపోదు. నిజంగా గెలిచేది కంటెంట్ మాత్రమే. మెగాస్టార్ సినిమాకి కంటెంట్ ఉంది కాబట్టి అది నిలబడింది. అనగనగా ఒక రాజుకి కంటెంట్ ఉంది కాబట్టి అది ఆశ్చర్యం కలిగిస్తోంది. నారి నారి నడుమ మురారికి భావోద్వేగం ఉంది కాబట్టి అది బతుకుతోంది. రాజాసాబ్కు మాత్రం కంటెంట్ బలహీనంగా ఉండడంతో స్టార్ పవర్ ఉన్నా అది నిలబడలేకపోయింది. బాక్సాఫీస్ అనేది చివరికి చాలా న్యాయమైన వేడిక. ఎవరు ఎంత పెద్ద స్టార్ అయినా, ఎవరు ఎంత చిన్న హీరో అయినా తీర్పు మాత్రం ప్రేక్షకులే ఇస్తారు. ఈ రోజు ఆ తీర్పు స్పష్టంగా చెప్తోంది. హృదయాలను గెలిచిన సినిమానే నిజమైన విజేత.